ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ గివెన్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండర్ రూట్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అండ్ బి ప్లస్ సి వేర్ ఏబిసి ఈస్ పాజిటివ్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? ఈ క్వశ్చన్ చూస్తే మీకు కొంత ఐడియా రాకపోవచ్చు. బట్ ఈ క్వశ్చన్‌లో కొంత మంచి లాజిక్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి మీకు. ట్రయాంగిల్ ఉందా? రైట్. ట్రయాంగిల్ కదా! ఇది అబ్జర్వ్ చేసినప్పుడు మీకేం అర్థం కావాలంటే ఇది మీకు ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే హైపోటెన్యూస్ కావాలి. ఏ స్క్వేర్, బి స్క్వేర్ కదా! రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గనుక 2 సైడ్స్ ఏబీ అయ్యాయనుకోండి. ఒక సైడ్ ఇంకోటి హైట్ కావాలి. బీసీ ఉంటే సైడ్ హైట్ కావాలి కదా! ఇక్కడ బీసీ ఉందా? నేనేమంటున్నానంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి ఇది బి అనుకుంటున్నాను. ఇది సి తీసుకుంటున్నాను. ఈ రెండిట్లో కామన్ ఏంది? ఏ ఉంది? ఏ తీసుకోవచ్చా? ఏ తీసుకోవచ్చు కదా! ఇక్కడ రైట్ యాంగిల్ గనుక తీసుకుంటే ఈ వాల్యూ నాకు ఎంతొస్తది? ఏ స్క్వేర్ బి స్క్వేర్ అవుతది. ఈ యాంగిల్ ఎంత అవుతది? ఏ స్క్వేర్ సి స్క్వేర్ అవుతది. క్లియరా? అంటే ఈ ట్రయాంగిల్‌కి మనోడు ఏరియా కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఎలా ఉన్నాయి? చూడండి ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ సి స్క్వేర్ అండర్ రూట్‌లో ఇది బి ప్లస్ సి సైడ్ కదా! అంటే మీరు దీన్ని ఈ రకంగా ఇమాజిన్ చేసుకోగలిగితే మీ ఆన్సర్ అప్పుడే అయిపోయినట్టు. ఆన్సర్ ఎంత? హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఎంతుంది? బేస్ వాల్యూ బి ప్లస్ సి. హైట్ వాల్యూ ఎంతుంది? హాఫ్ బి ప్లస్ సి బై 2. బి ప్లస్ సి ఇంటూ ఏ బై 2. ఇది గనుక మీరు ఈ రకంగా ఇమాజిన్ చేసుకోగలిగితే మాత్రం ఆన్సర్ వస్తది. లేదా మీరు ఇవి గనుక రెగ్యులర్‌గా 3 సైడ్స్ తీసుకొని హెరాన్స్ ఫార్ములా అప్లై చేద్దాం అనుకున్నారనుకోండి. హెరాన్స్ ఫార్ములా ఎట్లా అప్లై చేస్తారు మీకు? 2s = a + b + c చేయాలంటే a + b + c చేయడానికే రాదు. ఎందుకంటే ఇక్కడ అండర్ రూట్‌లో ఉన్నాయి. అంత ఈజీ కానే కాదది. క్లియరా? అంటే ఈ క్వెషన్‌ని మీరు ఈ రకంగా ఇమాజిన్ చేసుకోవాలని క్వెషన్ ఇచ్చింది మీకు.